నమస్కారం. Good morning to all Pyramid Masters of India and good day for all the Pyramid Masters of the whole world. ఇప్పుడు ఈరోజు డిజిటల్ ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది. చెన్నై నుంచి ప్రసారం జరుగుతోంది. పొద్దున్న 7 గంటల నుంచి మొదలైంది. రాత్రి 7 గంటల వరకు జరుగుతోంది. ఎంత బాగుందో అన్ని చోట్ల డిజిటల్ ధ్యాన యజ్ఞాలు జరుగుతూ ఉంటే. This is the digital age. ఇది కంప్యూటర్ యుగం. ఇంట్లో కూర్చుని మనం అన్ని పనులు చేస్తున్నాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి నా యొక్క నమస్కారములు. ఎంత బాగుందో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మనం ఇంట్లో కూర్చుని మన పని మనం చేస్తున్నాం. ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని అంతా చూస్తున్నాము. ఇంట్లో కూర్చుని ప్రపంచానికంతా మన సందేశం చేరవేస్తున్నాం. ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుని చక్కగా సందేశాలు చూస్తున్నారు. మూమెంట్ అంతా చూస్తున్నారు. ఇది ఈ లాక్డౌన్ పీరియడ్, ఈ పిఎంసి అన్నది, ఈ రెండు కలిపి మనకు ఒక గొప్ప బ్రేక్ ద రొటీన్. మనం నిరంతరం సంచారం చేసేవాళ్ళం, రోడ్డు మీద ఉండేవాళ్ళం, ఊళ్ళలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాం. కానీ మన మూమెంట్ అలాగే పరిగెత్తుతోంది. ఎక్కడ చూసినా జూమ్ సెషన్స్, ఇంటర్వ్యూస్, పిఎంసి బ్రాడ్కాస్ట్. అందరూ ఇళ్లలో కూర్చున్నారు. బ్రేక్ ద రొటీన్. రోడ్లు లేవు, ప్రయాణాలు లేవు, పబ్లిక్ మీటింగ్లు లేవు. ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుని అందరితో కలుసుకుంటున్నాం. మొత్తం ప్రపంచానికే ఈ లాక్డౌన్ అన్నది, కరోనా లాక్డౌన్ అనేది ఒక గొప్ప బ్రేక్ ద రొటీన్, ఒక గొప్ప ప్రగతి, ఒక గొప్ప మార్పు, పెను మార్పు. మార్పు అనేది ప్రగతి. చిన్న మార్పు చిన్న ప్రగతి, పెద్ద మార్పు పెద్ద ప్రగతి, పెను మార్పు పెను ప్రగతి. ఈ లాక్డౌన్ అనేది గొప్ప బ్రేక్ ద రొటీన్ అందరికీ. ఈ గొప్ప మార్పు కనుక ఇది గొప్ప ప్రగతి. ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లకు ఇది గొప్ప వరం. రాత్రనక పగలనక పిరమిడ్ మాస్టర్ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పిఎస్ఎస్ఎం, ఈ మహాయాత్ర, మహాప్రస్థానం. లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు రాత్రనక పగలనక కష్టపడి ఊర్లు తిరిగి గొప్ప ప్రపంచం సృష్టించాం. ఇప్పుడు అందరికీ కాస్త విశ్రాంతి. పిరమిడ్ మాస్టర్ అందరికీ ఇది విశ్రాంతి సమయం, ఇంట్లో కూర్చునే సమయం. ఇంట్లో కూర్చుంటే మనకి మళ్ళీ మన శక్తిని పుంజుకునే సమయం. 30 సంవత్సరాల తర్వాత మనకి ఈ యొక్క విశ్రాంతి సమయం వచ్చింది. మన బ్యాటరీస్ రీఛార్జ్ చేసుకోవడం కోసం, మరింత ధ్యానం చేయడం కోసం, ధ్యానం సాధన చేయడం కోసం
రేపో ఎల్లుండో ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్రపంచంలోకి వెళ్తాం, రోడ్ల మీద పడతాం. అప్పుడు ఇనుమడించిన శక్తితో మనం బయలుదేరతాం. సృష్టిలో ప్రతిదానికి అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఏది ఉండదు. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఈ లాక్డౌన్ అనేది ఒక గొప్ప కారణంతో వచ్చింది. భూమాత అందరికీ విశ్రాంతినిచ్చింది. ఊరికే పరిగెత్తుతున్నారు. ఎందుకు పరిగెత్తున్నారు? దేనికోసం పరిగెత్తుతున్నారు? ఇంట్లో ఉండండి అంటోంది భూమాత. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి, ఇంట్లో ఉండి పని చేసుకోండి, ఇంట్లో ఉండి అందరితో సంభాషించండి, ఇంట్లో ఉండి అందరి దగ్గర నుంచి నేర్చుకోండి. ఇంట్లో ఉండి ఎంజాయ్మెంట్ చేయండి. మీ వంటలు మీరు చేసుకుని తినండి. బజార్కి వెళ్ళి పక్కవాడి పిచ్చి వంటలు తినద్దు. నో జంక్ ఫుడ్. మీరు ఇంట్లో కూర్చుని వంటలు చేసుకుని వేడివేడిగా తినండి, అప్పటికప్పుడు చేసుకుని తినండి. చాలా పిచ్చి పిచ్చి తిళ్ళని తిన్నాం బజార్లో పడి. ఇప్పుడు ఇంట్లో కూర్చుని శుభ్రంగా వంట చేసుకుని వేడివేడిగా తినండి. మీ పిల్లలతో మీరు ఆడుకోండి. మీ పిల్లలకి మీరు చదువు చెప్పండి. పుస్తకాలు చదువుకోండి. అటకలో అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పుస్తకాలు దుమ్ము దులపండి. ఆ పుస్తకాలు చదువుకోవాలి. చదివిందే మళ్ళీ చదవాలి. చదవంది మళ్ళీ కొత్తగా తెలుసుకుని చదవాలి. మీ పాత మిత్రులతో సంభాషణ చేయండి. ఈ లాక్డౌన్ పీరియడ్ గొప్ప బ్రేక్ ద రొటీన్ మై డియర్ ఫ్రెండ్స్. అతి గొప్ప బ్రేక్ ద రొటీన్. ఎక్కువ నిద్రపోండి. రాత్రులుగా పగలనుక తిరిగేదిగా నిద్ర లేకుండా బాగా నిద్రపోండి. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. ఇన్ని రోజులు నిద్ర లేకుండా తిరిగారు. ఇప్పుడు హాయిగా నిద్రపోండి. ఇంట్లో కూర్చుని బయట పని లేదు. ఇంట్లోనే పనులన్నీ, ఇంట్లోనే చేయవలసినవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. నెల రోజులు అయిపోయింది. ఇగో ఈ ఇంట్లో కూర్చుని నేను హైదరాబాద్లో ఉన్నాను, అంబర్పేటలో ఉన్నాను, మా ఇంట్లో నేను ఉన్నాను. నన్ను నెల నుంచి భరిస్తున్న స్వర్ణవల్ల పత్రిక గారికి నా యొక్క నమస్కారాలు. ఆవిడ ఎలా భరిస్తుందో నన్ను భరించడమే కష్టం అసలుకి, ఎవరైనా కానీ. నెల రోజు ఆవిడ భరిస్తోంది నన్ను. లాక్డౌన్ పీరియడ్ ఒక గొప్ప బ్రేక్ ద రొటీన్ మై డియర్ ఫ్రెండ్స్. మౌనంగా ఉండదలుచుకునేవాడు మౌనంగా ఉండండి. ఉపవాసంలో ఉండదలుచుకునేవాడు ఉపవాసంలో ఉండండి. రోజు తినక్కర్లేదు. ఉపవాసం అభ్యాసం చేసుకోవచ్చు. పొద్దుగూకులో మాట్లాడక్కర్లేదు. మౌనం అభ్యాసం చేసుకోవచ్చు. నిద్రపోకుండా ఉండవచ్చు, మాట్లాడకుండా ఉండవచ్చు, తినకుండా ఉండవచ్చు. ఒకసారి నేను 98 99 తెలియదు, 15 రోజులు ఏమీ భోజనం చేయకుండా ఉన్నాను. ఉంటాం, ఎందుకు ఉండడం? అందరినీ ఉండమని చెప్పేవాడిని ఆ రోజుల్లో. ఉపవాస దీక్ష. ఏమీ తినద్దు, చక్కగా తయారవుతాం. ఇలాంటి క్రియలని చేపడదాం. నూతనంగా జీవిద్దాం. చెయ్యంది చేద్దాం, చేసింది చేయకుండా ఉందాం. బ్రేక్ ద రొటీన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ లాక్డౌన్ పీరియడ్ ఒక గొప్ప బ్రేక్ ద రొటీన్ మనకి అందరికీ. ఎన్నో ఉన్నాయి గొప్ప టీవీ సీరియల్స్, సినిమాలు. గొప్ప గొప్ప సినిమాలు తీశారు అందరూ, గొప్ప గొప్ప సందేశాలతో.
అవన్నీ చూడడానికి ఇప్పుడు సమయం. ఇప్పుడు బుద్ధ టీవీ సీరియల్ ఉంది 55 ఎపిసోడ్స్తో, ఎంత గొప్పగా ఉందో. ఆ బుద్ధ సీరియల్స్ అన్ని ఇప్పుడు చూడాలి. పాత రామాయణ మహాభారతం మళ్ళీ చూసుకోవచ్చు. ఎన్నో కొత్త పనులు మనం చేయాలి. అందుకోసమే లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల పర్యావరణం బాగుంది. రణగుణ ధ్వనులు లేవు, పిచ్చి తిరుగుళ్ళు లేవు. భూమాత చల్లబడింది. ప్రపంచం అంతా ఏం జరుగుతుందో మనం టీవీలో చూస్తున్నాం. అందరూ ఇళ్లలో కూర్చున్నారు. ప్రతి మనిషి ఒక లెవెల్లో ఉంటాడు. నెక్స్ట్ లెవెల్కి పోవడానికి ఇదే మార్గం. ఇంట్లో కూర్చోవడం, ఆలోచిస్తాం. ఇప్పటిదాకా నేను ఏం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ముందు ఏం చేయాలి, నా లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏమిటి అని ఆలోచిస్తున్నాడు. జీవితం అంటే ఏమిటి, జీవిత లక్ష్యం ఏమిటి? విలియం వర్డ్స్వర్త్ అన్నాడు, మన జీవితం పరుగు. దేర్ ఇస్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్ అన్నాడు విలియం వర్డ్స్వర్త్. అంటే ఒక దగ్గర నుంచుని ఆలోచించడానికి సమయమే లేదు. దేర్ ఇస్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్, విలియం వర్డ్స్వర్త్. మనం ఆలోచించడానికి మనకి సమయమే మనం ఇవ్వటం లేదు. ఇప్పుడు సమయం దొరికింది, భూమాత ఇచ్చింది అందరికీ. బయటికి వెళ్తే జాగ్రత్త, తస్మాత్, అక్కడ కరోనా వైరస్ ఉంటుంది. ఎంతో కష్టపడి సంపాదించిన శరీరాన్ని వదిలిపెట్టేయాల్సి వస్తుంది. మీరు ఇంకో శరీరం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది పై లోకాల్లో. ఉన్న శరీరాన్ని ఉపయోగించుకోండి, ఇంట్లో ఉండండి, ధ్యానం చేసుకోండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సంగతి చేయండి. ఇంట్లో కూర్చుని పిఎంసి ద్వారా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోండి, పడుకోండి, తినండి బాగా. ఇంటి వంటలు, మీ చేతి వంటలు మీరు తినాలి. ఉన్న శరీరాన్ని ఉపయోగించుకోండి. లేకపోతే ఇంకో శరీరం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇంకో జన్మ కోసం తహతహలాడవలసి వస్తుంది. ఉన్నదాన్ని ఎంతైనా ఉపయోగించుకోవచ్చు మనం. ఒక 24 గంటల్లో ఎన్ని పనులు చేయొచ్చు చెప్పండి? ఎన్నైనా చేయొచ్చు, లేకపోతే ఎంతైనా వేస్ట్ చేయొచ్చు. ఒకనొకప్పుడు నేను 3 రోజులు పేకాడాను, రాత్రి అనక పగలనక, కర్నూలులో ఉన్నప్పుడు. అదే పని, పేకాడమే పని. పొద్దున్న ఎప్పుడో క్లబ్ నుంచి ఇంటికి వచ్చేవాడిని. అలాంటి పనులు చేశాను నేను. అప్పుడు తెలియదు ఇంకా ధ్యానం గురించి. మూడు రోజులు ఒకటే రూమ్లో ఉండి రాత్రంగా పగలంగా పేకలాడాను. అది ఏమిటో పిచ్చి. ఆ రోజులు అలా ఉన్నాయి. ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని, ఉన్న సమయం అంతా వృధా చేసుకుని, అలా కర్నూలులో కొన్ని సంవత్సరాలు జరిగాయి. అప్పుడు ధ్యానంలోకి వచ్చాను, పేకాట మానేశాను. నా సమయం అంతా నా కోసం వినియోగించిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. పేకాట మానేసి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. రాత్రంతా పుస్తకం చదువుతుండేవాడిని. అంతకుముందు రాత్రంతా పేకాట ఆడేవాడిని, ఇప్పుడు రాత్రంతా పుస్తకాలు చదువుతున్నాను. ఎంత పెద్ద మార్పు చూడండి. వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను.
జీవితం వ్యర్థం చేయడం చూశాము, జీవితాన్ని సార్థకం చేసుకోవడం చూశాను. మార్పు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నా జీవితం నాకు అర్థమైపోయింది. నేను పుట్టిందే ధ్యానం కోసము, ధ్యానం ప్రచారం చేయడం కోసము. ధ్యాన అభ్యాసం కోసం నేను రాలేదు, ధ్యాన ప్రచారం కోసం వచ్చాను, ధ్యాన బోధన కోసం వచ్చాను. అందుకోసమే బోధన్ అనే పట్టణంలో పుట్టడం జరిగింది. బోధన్ అనే గ్రామంలో, నిజామాబాద్ జిల్లా. ఒక బ్రాహ్మణుల ఇల్లులో పుట్టడం జరిగింది. ఒక మహా తల్లి దగ్గర పుట్టడం జరిగింది. సంగీతంలో ప్రవేశించడం జరిగింది, చదువులలో ప్రవేశించడం జరిగింది. నా చదువులను, నా సంగీతాన్ని పరంపరగా ధ్యానంలో ఉపయోగించడం కోసం ఉన్నాయని నేను తెలుసుకున్నాను. ఐఏఎస్ కోసం చదివేవాడిని. 4 సంవత్సరాలు హైదరాబాద్ ఉండే ప్రతి లైబ్రరీకి పొద్దున్నెళ్ళి రాత్రి వచ్చేవాడిని. అంటే పుస్తకాలు చదవడం నేర్చుకున్నాను. కనపడిన పుస్తకం చదవాల్సిందే లైబ్రరీలో. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, హిస్టరీ అయినా, జాగ్రఫీ అయినా, ఆంథ్రపాలజీ అయినా, సైన్స్ అయినా, స్పిరిచువాలిటీ అయినా, అన్ని పుస్తకాలు చదవడమే. అంటే అలవాటు చేసుకున్నాను పుస్తకాలు చదవడం. అది ఎందుకు ఉపయోగపడింది? తదుపరి ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం నాకు ఉపయోగపడింది. ఎలాంటి కుటుంబంలో జన్మించాను? చదువుల కుటుంబంలో జన్మించాను. చదువు అంటే ప్రాముఖ్యత. అందరూ చదివి తీరాలి, బాగా చదువు నేర్చుకోవాలి. చదువులు, సంగీతం. మా నాన్నగారంటే చదువుకి ముఖ్యం, మా అమ్మగారంటే సంగీతం ముఖ్యం. సో ఈ రెండు నేర్చుకున్నాను. మా అన్నగారి దగ్గర చదువులు నేర్చుకున్నాను, మా అన్నగారి దగ్గర సంగీతము నేర్చుకున్నాను. నా చదువులు ఇప్పుడు నాకు ఉపయోగపడ్డాయి, నా సంగీతం నాకు ఇప్పుడు ఉపయోగపడింది. డెబ్బై 79 నుంచి ఆధ్యాత్మిక పుస్తకాలు విశేషంగా చదవడం మొదలుపెట్టాను. మొట్టమొదటి చదివింది జేమ్స్ ఎలన్ అనే ఒక గొప్ప పుస్తకం యోగా మీద, 1979లో. యోగా అండ్ మెడిటేషన్. తర్వాత స్వామి శివానంద థర్డ్ ఐ అనే పుస్తకం. ఆ తర్వాత లోప్సాంగ్ రంపాల్ వచ్చింది, యూ ఫర్ ఎవర్, 1979లో. ఇక పరంపరగా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను 1979. 77, 78 వరకు సంగీతం నేర్చుకున్నాను. అంతకుముందు 10 సంవత్సరాల నుంచి 2 గురువు గారు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో టిఎస్ చంద్రశేఖరన్ అనే గురువు గారు ఫ్లూట్ నేర్చుకున్నాను. తర్వాత డాక్టర్ శ్రీపాద పినాక పండుగ కర్నూలు గారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను సంగీతం. ఆ నేర్చుకున్న సంగీతం నాకు ఇప్పుడు ఉపయోగపడింది ధ్యానం నేర్పించడం కోసం. నా సంగీతంతో, నా ఫ్లూట్తో నేను ధ్యానం నేర్పిస్తున్నాను. ధ్యానంకి సంగీతం అవసరము అనేది గొప్ప సంగతి తెలుసుకున్నాను నేను. నా జీవితం అలా నిర్దేశింపబడింది. చిన్నప్పుడు చదివిన చదువులన్నీ ఇప్పుడు ఆధ్యాత్మిక చదువులకు ఉపయోగపడ్డాయి. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం అంతా ధ్యానాన్ని సంగీతం ద్వారా జోడించి నేర్పించడం కోసం ఉపయోగపడింది. అలాగే 2 ఉద్యోగాలు చేశాను నేను. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను తెనాలిలో 10 నెలలు. తెనాలి, రేపల్లి తాలూకాలు బాగా తిరిగాను 1970 సంవత్సరంలో. మై డియర్ ఫ్రెండ్స్, 2 సంవత్సరాలు తిరిగాను, పల్లెలు తిరిగాను. తర్వాత 1975లో కోరమండల్ ఫర్టిలైజర్స్లో పనిచేయడం మొదలుపెట్టాను కర్నూలులో. రాయలసీమ అంతా 6 జిల్లాలు నాకు ఉండేది. మహబూబ్నగర్ జిల్లా, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా, 6 జిల్లాలు తిరిగింది. నెలకి 25 రోజులు తిరగాలి. నా దగ్గర చేతిలో బండి ఉండేది. నెలకి 25 రోజులు తిరిగాను. అంటే పల్లెలు తిరగడం, అన్ని చోట మైక్లో మాట్లాడడం అలవాటు అయిపోయింది.
ఉత్తరోత్తర ధ్యాన ప్రచారానికి ఇవన్నీ నాకు ఉపయోగపడ్డాయి. అంటే ధ్యాన ప్రచారానికి ముందు, ధ్యానంలో రాకముందు నేను చేసిన కార్యక్రమాలన్నీ ధ్యానం తర్వాత ధ్యానం కోసం నాకు ఉపయోగపడ్డాయి. నా జీవితం ఒక గొప్ప నిదర్శనం నాకే. మనకు తెలియకుండానే మనం సరైన పనులు చేస్తుంటాం. పుట్టిన పంచి మనకు తెలిసిన తర్వాత ఇవన్నీ చేసినవన్నీ సరైన పనులను తెలుసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఇదే సత్యం. మన జీవితం, మన పుట్టుక, మన పెరగడం ఇవన్నీ మనకి పర్ఫెక్ట్. ఉత్తరోత్తర మనం ఏం చేయాలో అవి చేయడం కోసం పూర్వపరంలో ఏం చేయాలో అవన్నీ చేస్తామని తెలియక, తెలిసిన తర్వాత ఓహో నేను ఇందుకోసం నేను చేశానా, ఇందుకోసం ఆ ఇంట్లో పుట్టానా, ఇందుకోసం ఆ విద్యను నేర్చుకున్నాను, ఇందుకోసం సంగీతం నేర్చుకున్నాను, అంత కష్టపడి 6 కిలోమీటర్ల సైకిల్ దొక్కుతూ వెళ్ళేవాడిని ఇంటి నుంచి, హైదరాబాద్ నుంచి, విద్యానగర్ నుంచి సికింద్రాబాద్ గురువు గారి దగ్గరికి ఫ్లూట్ నేర్చుకోవడం కోసం. పొద్దున్నే అగ్రికల్చర్ కాలేజ్కి వెళ్ళి రాజానగర్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ సైకిల్ తీసుకుని మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళేవాడిని. ఆ దీక్ష ఉండేది అప్పుడు. పొద్దునంతా కాలేజు, మరి సాయంత్రం అంతా సంగీతం. అప్పుడు అది చేసి ఉండకపోతే ఇప్పుడు నా చేతిలో ఈ ఫ్లూట్ ఉండేది కాదు, నా నోట్లో ఈ సంగీతం ఉండేది కాదు. చేసిన పని ఎప్పుడు వృధా కాదు. పెరిగిన పరిస్థితులు ఎప్పుడు అసంగతము కావు. ఎవరికైనా అంతే. తర్వాత తెలుస్తుంది మనకి, ఓహో ఇందుకోసం జరిగిందా, ఇందుకోసం నేను అక్కడ పుట్టానా, ఇందుకోసం ఆ ఇంట్లో పెరిగానా, ఇందుకోసం ఆ సమాజంలో ఉన్నానా. ప్రతి ఒక్కటి మనకు అద్భుతమైన ప్రగతినిస్తుంది. సగం జీవితం తెలియక జీవితంలో జీవిస్తాము, సగం తర్వాత ధ్యానం వచ్చినట్టే తెలిసి జీవితంలో జీవిస్తాం. ఉద్యోగంలో ఉన్నప్పుడు, కోరమండల ఫర్టిలైజర్స్లో ఉన్నప్పుడు ఎన్ని గ్రామాలు తిరిగాను. తిరగడమే మన పని, మాట్లాడమే మన పని. రైతులతో, అందరితో, వ్యాపారస్తులతో, ఉద్యోగస్తులతో. అంటే మాట్లాడడం నేర్చుకున్నాను, తిరగడం నేర్చుకున్నాను. ఆ కంపెనీలో, ఆ కోరమండల ఫర్టిలైజర్స్ కంపెనీకి నా యొక్క నమస్కారాలు. అంటే తల్లిగారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను, వంటలు నేర్చుకున్నాను, అన్నగారి దగ్గర చదువులు నేర్చుకున్నాను, తండ్రి గారి దగ్గర. ఈ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు తిరగడం నేర్చుకున్నాను, మాట్లాడడం నేర్చుకున్నాను. ఐఏఎస్కి 4 సంవత్సరాలు కష్టపడి చదువుతున్నప్పుడు పుస్తకాలన్నీ చదవడం నేర్చుకున్నాను, పొద్దుంచి రాత్రి వరకు. కోరమండల ఫర్టిలైజర్స్లో ఉన్నప్పుడు 18 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. ప్రూఫ్లు దిద్దడం నేర్చుకున్నాను. అక్కడ మ్యాగజైన్లో ప్రూఫ్లు దిద్దేవాడిని నేను. మా గ్రోమోజ్ న్యూస్ లెటర్కి నేను ఎడిటర్ని. ప్రూఫ్లు దిద్దడం నేర్చుకున్నాను. ఇప్పుడు ధ్యాన జగత్తు, స్పిరిచువల్ ఇండియా ఈ మ్యాగజైన్స్ దిద్దడానికి నాకు ఆ యొక్క అనుభవం నాకు తోడ్పడుతోంది. కోరమండల ఫర్టిలైజర్ ఉండేటప్పుడు సినిమాలు తీశాను విలేజ్కి వెళ్ళి. అంటే వరి మీద, గోధుమ మీద, పళ్ళ మీద ఫోటో సినిమాలను తీయాలి, ఎరువులు ఎలా వేయాలి అవన్నీ. కనుక ఆ సినిమాలు తీయడం మీద టెక్నాలజీ తెలిసింది నాకు. అడ్వర్టైజ్మెంట్స్, పాంఫ్లెట్స్ ప్రిపరేషన్, బ్రోషర్స్ ప్రిపరేషన్, ఇవన్నీ కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చింది మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో, కోరమండల్ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్, ఫర్టిలైజర్ కంపెనీ. తిరగడం నేర్పించింది. చేతిలో వెహికల్ ఉండేది, ఎక్కడంటే అక్కడ తిరుగు, ఎరువుల ప్రచారం చేయి. నేను ఇంత చక్కగా తిరగగలుగుతున్నానంటే, ఈ 30 సంవత్సరాలు తిరిగానంటే ఆ కంపెనీలో నాకు ఉన్న అనుభవమే. అలుపు సొలుపు ఉండదు తిరుగుతుంటే, మాట్లాడుతుంటే. అప్పుడంతా ఫార్మర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళం, పెద్ద పెద్ద ఫార్మర్స్ మీటింగ్స్ విలేజెస్లో, గ్రామాల్లో. ఇప్పుడు ధ్యాన సభలు ఏర్పాటు చేస్తున్నాం. నా జీవితం నా ధ్యేయం కోసం ఎంత చక్కగా మలచబడిందో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే తెలుస్తుంది. దీని వెనక్కి తిరిగి చూసుకోవడం ఏమంటారు తెలుసా? సింహావలోకనం అంటారు. ఈరోజు నేను ఈ సింహావలోకనం చేస్తున్నాను. సింహావలోకనం అంటే
సగం జీవితం గడిచిన తర్వాత రెండవ సగంలో మనం ఉన్నప్పుడు మొట్టమొదటి సగాన్ని గురించి ఆలోచించడం, తెలుసుకోవడం, విశ్లేషించుకోవడం సింహావలోకనం అంటాం. ఈరోజు కాన్సెప్టు సింహావలోకనం. ప్రతి మనిషి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ సగం హాఫ్ పైకి వెళ్తూ ఉంటాడు, మరి సెకండ్ హాఫ్ కిందకి దిగుతూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ మెటీరియల్ జీవితం ఉంటుంది, సెకండ్ హాఫ్ స్పిరిచువల్ జీవితం ఉంటుంది. ఈ మెటీరియల్ హాఫ్ అనేది ఆ స్పిరిచువల్ హాఫ్కి మంచి ఫౌండేషన్ ఇస్తుంది. ఈ సెకండ్ హాఫ్లో ఉన్నప్పుడు ఈ మొట్టమొదటి హాఫ్ గురించి ఆలోచించడం, నెమరు వేసుకోవడము, తెలుసుకోవడమే సింహావలోకనం. 50 ఏళ్ళ ముందు ఉన్న జీవితం 50 ఏళ్ల తర్వాత జీవితానికి పోషణనిస్తుంది, కావలసిన వనరులను సంపాదించి పెడుతుంది. మనం ఎక్కడ పుడతామో, ఎక్కడ పెరుగుతామో, ఏమేమి నేర్చుకుంటామో అవన్నీ కూడాను మనకి ఎప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే వనరులు. ప్రాపంచిక జీవితంలోనే మనం ఎన్నో గుణాలు సంపాదించుకుంటాము. పేషెన్స్, నెమ్మది, శాంతము, సహనము. ప్రపంచంలో ఉంటేనే నేర్చుకుంటాం. హిమాలయాలు ఉంటే సహనం వస్తుంది ఏంటి? కనుక ప్రపంచంలో ఉంటాం, సంసారంలో ఉంటాం. ఈ గ్రాఫ్లో ఫస్ట్ హాఫ్ సంసారంలో నిమగ్నమై ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ నిర్వాణంలో నిమగ్నమై ఉంటాం. సెకండ్ హాఫ్లో ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అని మనం గమనించడం, అర్థం చేసుకోవడం సింహావలోకనం అనబడుతుంది. ఈ సింహావలోకనంలో మనకి ఎన్నో సత్యాలు బయటపడతాయి. నాకు నా పరిస్థితికి సరైన తల్లిని, సరైన తండ్రిని ఎన్నుకున్నాను, సరైన శరీరాన్ని ఎన్నుకున్నాను, సరైన వాతావరణాన్ని ఎన్నుకున్నాను, సరైన సమాజాన్ని ఎన్నుకున్నాను అని ప్రతి మనిషి తెలుసుకుంటాడు. మెటీరియల్ లైఫ్ అనేది స్పిరిచువల్ లైఫ్కి ఫౌండేషను. మెటీరియల్ లైఫ్ అనేది ఆ మొక్కను పెరగడము, ఆ కాండాలు రావడము, ఆకులు రావడము. స్పిరిచువల్ లైఫ్ అంటే అందుకు పువ్వులు పూయడము, పళ్ళు కారడం, ఫ్లవరింగ్ స్టేజ్ అంటారు. ఆ పువ్వులు పూయడము, కాయలు కాయడము, పళ్ళు కావడము అది స్పిరిచువల్. చెట్టు పెరిగి కాండాలు వచ్చి ఆకులన్నీ వస్తేనే కదా ఆ తర్వాత పూలు వచ్చేది. పుట్టంగానే పూలు వస్తాయేంటి? రావు కదా. పెరగాలి, పెద్ద చెట్టు కావాలి, విస్తారంగా శాఖలు రావాలి, ఆకులు రావాలి, ఆ తర్వాత పూత వస్తుంది. ఆ పూత పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. ఆ పూత పోయడము, ఆ అందాలు చందాలు, ఆ కాయలు, ఆ పిందె, ఆ పండు అదే ఆధ్యాత్మిక జీవితము. అంతవరకు ప్రాపంచిక జీవితము. ఇది ఉంటే కానీ అది ఉండదు. గౌతమ బుద్ధుడు తన పూర్వ జీవితంలో అన్ని భోగాలు అనుభవించాడు. ఆయన రాజకుమారుడు, అన్ని భోగాలు అనుభవించాడు. ఇంట్లో ఎవరికైనా ఒక తెల్ల జుట్టు వస్తే ఆ తెల్ల జుట్టు తీసి పక్కన పెట్టేసేవాడు వాళ్ళ తండ్రి. ఎవరు ముసలి వాళ్ళు కనబడకూడదు. రోగంతో వచ్చి ఉండే దగ్గున్న వాళ్ళు రాజ ప్రసాదాన్ని పోవడానికి వీల్లేదు. అంత కట్టడి చేసి పెంచాడు ఆయన కొడుకుని, సిద్ధార్థుని. ఏది చూడకూడదు, ఏది వినకూడదు, పిచ్చి పిచ్చి మాటలు అని అలా పెంచాడు. కానీ ఒకరోజు బయటికి వెళ్ళాడు, ఏది చూడకూడదు అవన్నీ చూశాడు. ఒక ముసలివాడిని చూశాడు, ఒక రోగిష్ని చూశాడు, ఒక చచ్చిపోయిన వాడిని చూశాడు, ఒక సాధువుని చూశాడు. అంటే వాళ్ళ తండ్రి శుద్ధోదండు ఏమేమి చూడకూడదని చెప్పాడో అవన్నీ ఒక్క రోజు చూశాడు ఆయన. ఓహో ఇదా నిజమైన జీవితం అని అనుకున్నాడు, వదిలిపెట్టేశాడు, పోయాడు. నిజమైన ఆధ్యాత్మికత కనుక్కోవడానికి నిజమైన జీవితం చూసిన తర్వాత నిజమైన ఆధ్యాత్మికత కనుక్కున్నాడు గౌతమ బుద్ధుడు అయ్యాడు. అంటే ఆయన ధ్యానంలోకి రాకముందు ఆ జీవితం ఎంత చక్కగా ఉందో డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఏ దుఃఖము చూడకుండా, ఏ దుఃఖంలోనూ లేకుండా ఉన్నటువంటి సర్వ దుఃఖాలు ఒకటేసారి చూడాలి ఆయన. చూసారా? అప్పుడు దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది అని ఆ విధంగా డిజైన్ చేసుకుని వచ్చాడు ఆయన. లోకోద్ధారకుడు.
లోక కళ్యాణం కోసం జన్మించిన వాడు. ఆయన జన్మ లోకోద్ధారకుడు ఉండడానికి ఎలా పనికొస్తుందో ఆ విధంగా డిజైన్ చేసుకుని వచ్చాడు. రాజభోగాలన్నీ చూశాడు. తర్వాత రాజయోగంలో వెలుగొందాడు. నేను చెప్పాను కదా, రాత్రంతా పేక ఆడవాడని 3 రోజులు. తర్వాత రాత్రంతా పుస్తకాలు ఇవ్వడం మొదలుపెట్టాను. రాత్రంతా ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. పౌర్ణిమ రోజులు వచ్చేవంటే అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేసేవాడిని. ఒక కర్ర పుచ్చుకుని ఎవరైనా నిద్రపోతే వాడిని కొట్టేవాడిని నేను పౌర్ణిమ రాత్రుల్లో. ఆ 3 రోజులు ప్యాకెట్లు నాకు రాత్రంతా ఉండడం అలవాటు అయిపోయింది కదా, మెతుకుని ఉండడం, పక్కనంతా రాత్రంగా పనిచేయడం అలవాటు అయిపోయింది కదా, అది నాకు ఇప్పుడు ఉపయోగపడింది. సింహావలోకనం చేస్తే మనకు అన్నీ తెలుస్తాయి, ఏది ఎందుకోసం జరిగిందో. ఆధ్యాత్మిక జీవితం కోసమే ప్రతి ఒక్కరి ప్రాపంచిక జీవితం ఉన్నది. ప్రాపంచిక జీవితం అంటే చెట్టు కావడము, విత్తనం చెట్టు కావడము. ఆధ్యాత్మిక జీవితం అంటే దానికి పూత పోయడము, పిందె కాయడము, పళ్ళు రావడము. అది ఆధ్యాత్మిక జీవితం. ఆ పండు వచ్చేంత వరకు అదే ఒక వృక్షం యొక్క జీవితం. పండు రావాలి, మన పండు కావాలి, మన పళ్ళు అందరికీ విస్తరించాలి, అందరికీ మనం ఛాయనివ్వాలి, అందరికీ పళ్ళు ఇవ్వాలి మనం. అది మన జీవితం, అలా ఉండాలి. పిరమిడ్ మాస్టర్ అంటే చెట్టు నిండా పళ్ళు ఉన్న చెట్టు లాంటి వాడు పిరమిడ్ మాస్టర్ అంటే. నోరు ఇప్పితే అందరికీ ఉపయోగపడింది. మన నోట్లోని వాక్కులు పక్కవాడికి పచ్చని పంట, పచ్చని పండు, తీయటి పండు. సింహావలోకనం చేస్తే మనకి అన్ని పరిస్థితులు అర్థమైపోతాయి. ఇప్పుడు లాక్డౌన్ ఎందుకు వచ్చిందంటే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ విశ్రాంతిని ఇవ్వడం కోసము. కరోనా వైరస్ వస్తే కానీ మనకి లాక్డౌన్ రాదు, కనుక అది కరోనా వైరస్ వచ్చింది. లాక్డౌన్ ఎందుకు వచ్చింది? బ్రేక్ ద రొటీన్ కోసం వచ్చింది, పెను మార్పు కోసం వచ్చింది. పెను మార్పు ఎందుకు వచ్చింది? పెను ప్రగతి కోసం వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ చెన్నై ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది. నేను అందులోకి దూరాలి, ఇప్పుడు అవన్నీ చూడాలి. కనుక ఈరోజు ఈ సింహావలోకనం అన్న కాన్సెప్ట్ని అందరికి చెప్పాను. నా యొక్క జీవితం గురించి నేను కాస్త చెప్పాను. అందరూ ఎవరి జీవితాలను వాళ్ళు సింహావలోకనం చేసుకోండి. మనం ఎన్నో జన్మలు తీసుకుంటాం, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క ప్రణాళికతో వస్తాం. ఒక్కొక్క చెట్టుగా ఉండడం కోసం, ఒక్కొక్క పూత పోయడం కోసం, ఒక్కొక్క పండు కావడం కోసం. ఏ జన్మ నిరర్థకం కాదు. గర్భంలో పుట్టి 6 నెలలలో అబార్షన్ అయినా ఆ జన్మ కూడా నిరర్థకం కాదు. ఆ యొక్క అనుభవం కోసం వస్తాము. గర్భంలో పుట్టి 6 నెలలకి అబార్షన్ జరిగి మళ్ళీ వెళ్ళిపోతాము. అంటే ఆ తల్లికి ఒక అనుభవం ఇస్తాం మనం. జీవితం టెంపరీ అనే అనుభవం ఇవ్వడం కోసం అబార్షన్స్ జరుగుతాయి. నువ్వు పుట్టి 6 నెలలు చచ్చిపోతే, గర్భంలోనే పుట్టి గర్భంలో చచ్చిపోతే ఆ తల్లి ఒక ఆధ్యాత్మికురాలు అయిపోతుంది. అంటే చావంటే ఏంటో తెలుస్తుంది ఆవిడకి. తాను పుట్టించిన ఆ పిండం తన గర్భంలోనే చచ్చిపోతుంది. అప్పుడు చావంటే ఏంటి అని ప్రశ్న ఉదయిస్తుంది. తాను అనుభవిస్తేనే కదా తనకి ఆ ప్రశ్న వచ్చేది. పక్కింట్లో చావు వస్తే తనకి ఆ ప్రశ్న వస్తుందా? రాదు కదా. ఇదే ధర్మరాజు యక్షుడితో చెప్పాడు. యక్షుడు అడిగాడు, ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటయ్యా అంటే, అయ్యా స్వామీజీ, అందరూ చచ్చిపోతున్నా నేను మటుకు చావని అనుకుంటాడు ప్రతి మానవుడు, అదే ఆశ్చర్యకరమైన విషయం అంటాడు ధర్మరాజు. ఇంట్లో చావు వస్తే, గర్భంలో చావు వస్తే, ఇంట్లో చావు వస్తే మనకి చావు అంటే ఏంటి అని ప్రశ్న ఉదయిస్తుంది.
నాకు తమ్ముడు ఉండేవాడు, నాకన్నా 2 ఏళ్ళు చిన్న. 1964లో వాడికి క్యాన్సర్ వచ్చి పోయాడు వాడు. అప్పుడు నేను బాంబేలో ఉన్నాను. 6 నెలలు స్కూల్ మానేసి రోజు హాస్పిటల్కి క్యారియర్ తీసుకెళ్ళేవాడిని. మా మదర్ హాస్పిటల్లో ఉండేవారు, జస్లోక్ హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో. నేను బాంబే అంతా తిరిగాను 6 నెలలు. రోజు హాస్పిటల్కి టిఫిన్ క్యారియర్ ఇవ్వాలి నేను. వాడు అక్కడే పోయాడు వాడు, నా తమ్ముడు. అప్పుడు ఇంట్లో అంతా చావు అంటే తెలియదు, ఫస్ట్ టైం చావు. బాగా ఎదిగిన 15 ఏళ్ళ కుర్రాడు పోయాడు. అంటే ఇంట్లో చావు యొక్క అనుభవం వచ్చింది. చావు అంటే ఏమిటి అని ఒక ఆధ్యాత్మికత వస్తుంది. మనం నేర్చుకుంటాం. ప్రతి ఇంట్లోనూ జరిగేది ఇది. పుట్టినవాడు చావక తప్పదు. జాతస్య ధ్రువో మృత్యు. కానీ తర్వాత ఉంది, చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. అదే ఆధ్యాత్మికత. పుట్టినవాడు చావక తప్పదు అన్నది ప్రాపంచికత అయితే, చచ్చినవాడు పుట్టక తప్పదు అన్నది ఆధ్యాత్మికత. అది తెలుసుకుంటేనే కానీ ఆ సింహావలోకనం జరిగితే కానీ అసలు సంగతి అర్థం కాదు. జాతస్య ధ్రువో మృత్యు అంటే పుట్టంగానే చావు తప్పదు, ధ్రువము తప్పదు. ధ్రువం జన్మ మృతస్య, మళ్ళీ జన్మ తప్పదు చచ్చిన వాడికి. వాడు ఇంకో జన్మలో వస్తాడు. పునరపి జననం పునరపి మరణం. ఎన్ని పుట్టుకలో ఎన్ని చావులో లెక్కలేదు. పుట్టుక చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు. ఇదే అనంతమైన ఆత్మ ప్రయాణం. ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఇంకా హాయిగా జీవిస్తాడు వాడు. పుట్టుక లేదు, చావు లేదు, గిట్టుట లేదు. అనుభవాల కోసం వచ్చాం మనం. ఎన్ని అనుభవాలు కూడగట్టుకుంటే అన్ని అనుభవాలు మంచిది. సోమరితనంగా కూర్చోకోకుండా మంచి రజోగుణంతో ఎన్నో అనుభవాలు సంపాదిస్తూ, మంచి సత్వగుణంతో మంచి మంచి అనుభవాలు సంపాదించుకుంటూ మనం అనుభవాలు పుట్ట కావడం కోసం ప్రతి జన్మలో వచ్చాము. అనుభవాల పుట్ట. ఏ అనుభవం అయినా మంచిదే ఆత్మకి. జయం కానీ అపజయం కానీ, మానం కానీ అవమానం కానీ. ఆత్మ ఇంకా గట్టిపడుతుంది ప్రతి అనుభవం ద్వారా. ఆత్మ గట్టిపడి 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 అనుభవాలు పుట్టి అయ్యి చివరికి పురుషోత్తముడిగా మనం విరాజిల్లుతాం. ప్రతి జన్మలోనూ అనుభవాలు వస్తాయి మనకి. జన్మ పరంపరలో అనుభవాలు పుట్టక మారుతాం. ప్రతి అనుభవంలోంచి ఒక సారం వస్తుంది, ఒక పాఠం వస్తుంది, ఒక ప్రగతి వస్తుంది, ఒక పురోగతి వస్తుంది, ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఈ విషయాలన్నీ సింహావలోకనం చేస్తే తెలుస్తున్నాయి, అవగతమవుతాయి. గతాన్ని మనం అవగతం చేసుకున్నప్పుడే అది విగతం అవుతుంది. అప్పుడు నూతనానికి వెళ్తాము మనం. గతం అవగతం కాకపోతే అది విగతం కాదు. భవిష్యత్తుకు మంచి నాంది ప్రస్థాన పలకము. గతాన్ని అవగతం చేసుకోవడమే సింహావలోకనం. మై డియర్ ఫ్రెండ్స్, గతంలో జరిగింది కానీ దాన్ని అవగతం చేసుకోవాలి. దాని గురించి కంటెంప్లేట్ చేయాలి, ఆలోచించాలి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అలా నాకు ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అని సింహావలోకనం చేసుకుని కూర్చోవాలి మనం. లాక్డౌన్ సింహావలోకనం ఎప్పుడు చేస్తాం? పరిగెత్తున్నప్పుడు సింహావలోకనం చేస్తామేంటి? లాక్డౌన్లోనే సింహావలోకనం చేస్తాం. ఈ లాక్డౌన్ పీరియడ్ ఎందుకు వచ్చిందంటే అందరూ సింహావలోకనం చేసుకోవడం కోసము. తమ తమ స్వంత జీవితాలు పట్ల బర్డ్స్ ఐ వ్యూ రావడం కోసము. ఆకాశంలోకి ఒక పక్షిలా ఎగిరి చూస్తే అన్నీ కనబడతాయి మనకి. మన ఇంట్లో కూర్చొని చూస్తే ఇంతే కనబడుతుంది. కనుక దాని పేరే సింహావలోకనము. పైకి వెళ్ళి అన్నీ చూడడము. ఓహో, విశాల విశ్వం చూడడము మన జీవితం గురించి. ఈ లాక్డౌన్ పీరియడ్ ఎందుకుందంటే సింహావలోకనం కోసం ఉన్నది. నేను ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, దానివల్ల ఇప్పుడే ఇది చేశాను,
నేను ఈరోజు ఇక్కడ కూర్చొని నా జీవితం పట్ల సింహావలోకనం చేసుకున్నాను. బోధనలో పుట్టాను. బోధనలో ఎందుకు పుట్టిన? పేరు బోధన ఎందుకు ఉంది? నేను బోధకుడిగా ఉండడం కోసం నేను పుట్టాను. చూశారా ఆ పేరులో కూడా ఎంత మహత్యం ఉందో. నా పేరు సుభాష్ అని పెట్టారు తల్లిదండ్రులు. ఎందుకంటే మంచి వాక్యాలు చెప్పేవాడని చెప్పే సుభాష్ అంటే. సుభాష్ చూశారా, నేను ఏం చేశాను? నా వాక్యాలే చెప్తున్నాను. అంతకన్నా నా పేరుకి నేను సాధకం చేసుకుంటున్నాను. నా పుట్టిన ఊరికి సాధకం చేసుకున్నాను. నాకు పెట్టిన పేరుకి నేను సాధకం చేసుకున్నాను. నా నోట్లోకి ఏమొస్తాయి? సుభాషితాలే వస్తాయి. చిన్నప్పుడు ఎందుకు సంగీతం నేర్చుకున్నాను? ఇగో ధ్యానంలో అందరికీ సంగీతంలో పాటు జోడించడం కోసము. ఎందుకు అన్ని చదువులు చదివాను? ఐఏఎస్ ఎందుకు చదివాను అంటే ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు స్వాధ్యాయ యోగం కోసం చదివాను. ఎందుకు కోరమండలి ఫర్టిలైజర్లో తిరగడం నేర్చుకున్నానంటే ఇగో ఈ ప్రపంచంతో తిరగడం కోసం, అది అభ్యాసం చేయడం కోసం వచ్చాను. చూసారా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎందుకు ఉన్నాను? కోరమండలి ఫర్టిలైజర్లో మార్కెటింగ్ విద్య అంతా నేర్చుకున్నాను. మార్కెటింగ్ టెక్నాలజీ నేర్చుకున్నాను 18 సంవత్సరాలు. దేనికోసము? మార్కెటింగ్, ఈ స్పిరిచువాలిటీ మార్కెటింగ్ చేయడం కోసం. ఐఎమ్ ద బెస్ట్ సేల్స్మెన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. చూసారా, నా జీవితాన్ని నేను సింహావలోకనం చేసుకుంటే నాకు ఎన్ని పరిస్థితులు, ఎన్ని సత్యాలు బయటపడ్డాయో. అందరి జీవితాలు అంతే. ప్రతి పిరియడ్ మాస్టర్ కూడాను వాడికి పూర్వ జీవితం ఉంది, తర్వాత జీవితం ఉంది. ధ్యానంలో రాకముందు పూర్వ జీవితము, ధ్యానంలో వచ్చిన తర్వాత జీవితము. ఎంతో కష్టపడుతున్నారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ, రాత్రనక పగలనక. దానికి కారణం వాళ్ళ పూర్వ జీవితమే. వాళ్ళు ఎక్కడెక్కడ పుట్టారు, ఎక్కడెక్కడ పెరిగారు, ఏమేం చేశారు, ఏమేం చేయలేదు, ఎక్కడ మానాలు అవమానాలు వచ్చాయో వాటన్నిటికి సారమే ఈ పుష్పీకరణము, ఈ యొక్క ఫలదీకరణము, స్పిరిచువాలిటీలో రావడము, పిఎస్ఎస్ఎంలో రావడము. ఈ లాక్డౌన్ పీరియడ్ ఎందుకు ఉందంటే సింహావలోకనం కోసం ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉన్నన్ని రోజులు మనం విశేషంగా సింహావలోకనం చేసుకుని మనకి టైం ఉంది, సమయం ఉంది. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించడం కోసం, మన జీవితం గురించి మనం ఆలోచించడం కోసం మై డియర్ ఫ్రెండ్స్. ఏం జరిగింది నాకు? ఏం జరగవలసి ఉంది? ఇప్పుడు నేనేం చేయాలి? అన్నీ అవగతమవుతాయి మనకి. వెన్ యూ కంటెంప్లేట్ అపాన్ దిస్, మనం నెమరేసుకుంటే, ఆలోచిస్తే, మన గురించి మనం ఆలోచిస్తే మన గురించి మనం తెలుసుకుంటాం. మన ఆలోచన చెప్తే ఏం తెలుసుకుంటాం? మన జరిగిన జీవితాన్ని కూర్చుని ఆలోచించడమే సింహావలోకనము. ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరూ సింహావలోకనం చేయండి. కొత్త కొత్త విషయాలు బయటపడతాయి. ఇప్పుడు మైక్రోస్కోప్ చూసామనుకోండి, బ్యాక్టీరియా బయటపడుతుంది. టెలిస్కోప్ చూసామంటే పెద్ద పెద్ద నక్షత్ర పుంతలు బయటపడతాయి. ఆ టెలిస్కోప్ లేకుండా నక్షత్ర పుంతలు మనకి కనబడతాయి కంటికి. ఆ మైక్రోస్కోప్ లేకుండా బ్యాక్టీరియా కనబడుతుందా? మనకి కనబడదు కదా. కనుక ఆ బ్యాక్టీరియా కనబడాలంటే మైక్రోస్కోప్ కావాలి, ఆ పాల పుంతలు కనబడాలంటే టెలిస్కోప్ కావాలి. అలాగే మన జీవిత ధ్యేయము, జీవిత లక్ష్యము, జీవితం కనబడాలంటే మనం సింహావలోకనం చేయాలి. కూర్చొని అన్ని నెమరేసుకోవాలి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, అప్పుడేం జరిగింది, ఎప్పుడేం జరిగింది, ఇప్పుడు ఎలా ఉందని, మరి ఇప్పుడు ఇంకేం జరగవలసింది, ఇవన్నీ మనం పిక్చరైజ్ చూసుకోవాలి. సింహావలోకనము. అందరూ ఎవరి సింహావలోకనం వాళ్ళు చేసుకోండి, విశేషంగా చేసుకోండి పిరమిడ్ మాస్టర్స్. అందరికీ నమస్కారములు. ఇప్పుడు నేను చెన్నై పోవాలి. ఇప్పుడు నేను అక్కడ కార్యక్రమం జరుగుతోంది, డిజిటల్ ధ్యాన యజ్ఞం. పొద్దున్న దాన్ని స్టార్ట్ చేసి వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు అందులోకి దూరాలి నేను. ఈరోజు కాన్సెప్ట్ సింహావలోకనము మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం.
ఏమయ్యా? బాగుంది సార్, కొత్తగా ఉంది. బోధనలో ఎందుకు పుట్టాము, సుభాష్ అని పేరు ఎందుకు పెట్టాము, బాగా చెప్పారు సార్. బోధనలో ఎందుకు పుట్టాము, సుభాష్ అని పేరు ఎందుకు పేకాడు ఎందుకు ఆడాను?